తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. రామారావు గారు ఇప్పుడు ఇరాన్ మీద దాడులు జరుగుతున్న దానికి రీఎంబర్స్మెంట్‌గా వాళ్ళు ఇప్పుడు టోల్ టాక్స్ హర్ముజ్ దగ్గర టోల్ టాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక్కో నౌకకి మన ఐఎన్ఆర్ రూపీస్ ప్రకారం చూస్తే ₹18,00,00,000 వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? యెస్ అండి. ఇప్పుడు ఇరానియన్ పార్లమెంట్ ఏంటంటే ఒక బిల్ పాస్ చేసింది. దాని ప్రకారం ఏంటంటే హర్మూజ్ స్ట్రెయిట్ దగ్గర ఒక టోల్ ప్లాజా పెట్టి హర్మూజ్ స్ట్రెయిట్ అంతర్జాతీయ జలాలు కాదు, ఇది మాది అని ప్రకటించేసింది. అంటే ఇరానియన్ పార్లమెంట్ ఇప్పుడు దాన్ని హర్మూజ్ స్ట్రెయిట్ అంతా ఇరానియన్ కంట్రోల్‌లో ఉంది అని ప్రకటించేసింది. హర్మూజ్ స్ట్రెయిట్ మేము ఓపెన్ చేస్తాం. కానీ ప్రతి వాళ్ళు టోల్ చెల్లించాలి. ఇప్పుడు మీరన్నట్టు 18,00,00,000. 18,00,00,000 అంటే ఒక్కొక్క ఆయిల్ ట్యాంకరు లక్షలాది బ్యారెల్స్ తోటి, లక్షల టన్నులతోటి వస్తాయి ఎల్ఎన్‌జీ టెర్మినల్స్ ఇవన్నీ. కాబట్టి ప్రతీది ఇది చెల్లించాలి. కాకపోతే ఇండియా అనేది ఆ లిస్ట్‌లో ఉందో తెలీదు. ప్రతి దేశం ఇది చెల్లించి ఎళ్ళాలి. కొన్ని దేశాలేంటంటే అసలు హర్మూజ్ స్ట్రెయిట్‌లోకే రానివ్వవు. అందులో ఏంటంటే నాటో దేశాలు, అమెరికాకి సపోర్ట్ చేసే దేశాలు, అమెరికాకి ఇక ఇందులో స్థానం లేదు. కానీ మిగిలిన దేశాలకి అనుమతిస్తాం. మిగిలిన ఏది ఏది అనుమతించే దేశాలు టోల్ పే చేయాలి 18,00,00,000. ఏది రానిది ఇంకా మేము రానివ్వం. కాబట్టి మీరు ఉంటే దమ్ముంటే తేల్చుకునంటే అమెరికాకి పెట్టేసింది. కానీ ఇది కనిపించే విధంగా చిన్న విషయం కాదండి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత మానవాళికి ఒక మంచి జరిగింది. అందుకే నేను గ్రేట్ అమెరికా, గ్రేట్ అమెరికా అంట. మొత్తం మానవ చరిత్రలోనే అమెరికా సూపర్ పవర్ అవ్వడం వల్ల ప్రపంచ మానవాళికి మంచి ఏంటంటే 2 విధాలు. నెంబర్ 1 ఏంటంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లడం. అది అమెరికా గ్రేట్‌నెస్. ఇది ఐడియాలజీ కూడా. రెండోది ఏంటంటే ప్రపంచంలో రెండవ బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ఎయిర్‌వేస్, ఫ్రీ ఎయిర్ స్పేసు, ఫ్రీ నావిగేషన్ అంటూ ఉంటది. అది అంక్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్ అని ఒక పెద్ద యాక్ట్ ఒకటి ఉంటదనమాట. అంతర్జాతీయ ఒప్పందం. దాని ప్రకారం ప్రపంచంలో అంతర్జాతీయ జలాల్లో ఎవరైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఏ నౌకైనా ఎళ్ళొచ్చు. ఎటువంటి దాడులు, ఎటువంటి డిటరెన్స్ ఉండదనమాట. అందులోకే హర్ముజ్ స్ట్రెయిట్ వస్తది. కాబట్టి ఈ హర్ముజ్ స్ట్రెయిట్‌లో ప్రపంచంలో ఎవ్వరి నౌకైనా వెళ్ళొచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రపంచంలో నౌకలు తిరుగుతాయి. అందుకనే ప్రపంచ వాణిజ్యం అద్భుతంగా ప్రగతి వచ్చింది. ఇది మానవ చరిత్రలోనే ఎప్పుడు లేదు. అది యూఎస్ గ్రేట్‌నెస్ అనమాట. కానీ ఇప్పుడు హర్ముజ్ స్ట్రెయిట్‌ని ఈ ఆల్మోస్ట్ ఇరాన్ పార్లమెంట్ నేషనలైజ్ చేసేసింది. జాతీయీకరణ చేసేసింది. ఎవరైనా ఇది నాది చెల్లించాలనడం అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధం, అది అన్‌క్లాస్ ప్రకారం. అందువల్ల మన ఇండియా నౌక అన్ని నౌకలు ఈరోజు వద్దన్నా మళ్ళీ వాళ్ళు టోల్ అడుగుతారు వాళ్ళు. కాబట్టి అది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మరి ఇది ఎందుకు చేసింది ఇరాన్ అంటే ఇది చైనా ప్రోద్బలం ఉంటది. అది ఇండియాకు కూడా మంచిది కాదు. ప్రస్తుతం మన నౌకలు వస్తాయని మనం సంతోషపడవచ్చు. కానీ అది ఇండియాకు కూడా ప్రమాదమే. ఎందుకంటే అక్కడ చైనా 5 డాట్ లైన్ అని ఒకటి పెట్టి సౌత్ చైనా సీ అంతా నాదే, అంతర్జాతీయ జలాలు అంక్లాస్ నేను ఒప్పుకోను, అమెరికా పెట్టిన ఫ్రీ నావిగేషన్ నేను ఒప్పుకోను, ఇది నాది అని $5 ట్రిలియన్ వ్యాపారం జరిగే సౌత్ చైనా సీ అంతా నాదంటుంది. అక్కడ సౌత్ ఈ మొత్తం జపాను, దక్షిణ కొరియా నుంచి, జపాన్ నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి, వియత్నాం నుంచి ఈ అన్నిటికి పెద్ద ఇష్యూ అయిపోయింది అక్కడ స్ప్రాట్లీ ఐలాండ్ అని. ఇప్పుడు ఇరాన్ దీన్ని జాతీయీకరణ చేసినట్టు అక్కడ చైనా కూడా అది చేయబోతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ చేసిందనమాట. దాన్ని అమెరికా వ్యతిరేకిస్తుంది. ఈవెన్ ఇండియా కూడా వ్యతిరేకిస్తున్నాం ప్రపంచంలో. కాబట్టి ఇప్పుడు ఇరాన్ని చేసింది అమెరికా అరికట్టలేకపోతే డొనాల్డ్ ట్రంపు, చైనా కూడా తెగించబోతుంది. అదే ఈరోజు ఇరాన్ హర్ముజ్ స్ట్రెయిట్‌ని జాతీయీకరణ చేసింది అమెరికా దాడి నెపంతో చేసింది. చైనాకి చాలా చాలా ఉత్తమం. అది చైనా ప్రోద్బలంతోనే ఇరాన్ చేసింది. ఇది ఎలా చూస్తారంటే ఇది అమెరికాకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. అమెరికా చరిత్ర సూపర్ పవర్‌కే ఒక పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈరోజు ఇరాన్ విసిరింది. ఈరోజు ఇరాన్ గెలిసినా అది అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం. భారతదేశానికి కూడా భవిష్యత్తులో తీరని ద్రోహం అనమాట. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి. అంటే యునైటెడ్ నేషన్స్ వెంటనే ఒక సమ్మిట్, అంక్లాస్ సమ్మిట్ పెట్టి అంతర్జాతీయ ఒప్పందాలు చేసి హర్ముజ్ స్ట్రెయిట్‌ని ఇరాన్ మీద ప్రెజర్ తెచ్చి దాన్ని తీసేయాలండి. లేకపోతే హర్ముజ్ స్ట్రెయిట్‌ని ఇరాన్ జాతీయీకరణ చేయడానికి ఎటువంటి హక్కు అది ఉండదు. ఎందుకంటే సూయజ్ కెనాల్ అనేది ఈజిప్ట్ ఆ రోజు భారత్ సపోర్ట్ చేసింది సూయజ్ కెనాల్ ఓపెన్ చేసినప్పుడు నెహ్రూ టైంలో. ఎందుకంటే సూయజ్ కెనాల్ ఎంటైర్ సూయజ్ కెనాల్ ఈజిప్ట్ మధ్యలోంచి వెళ్తుంది. అది చిన్న కెనాల్ అది. దాన్ని జాతీయీకరణ చేశారు, ఏదో వసూలు చేస్తారు. కానీ ఇక్కడ హర్ముజ్ స్ట్రెయిట్ అనేది 6 దేశాలకు సంబంధించింది. అటువైపు ఇరాన్ ఉంటే ఇటువైపున యూఏఈ, ఒమన్లు ఉంటాయి. కాబట్టి ఆ హర్ముజ్ స్ట్రెయిట్ అంతా నాది అనడం ఇరాన్ ప్రకటించడం ఫోర్స్‌ఫుల్‌గా చేస్తే అది అంతర్జాతీయ జలాలకు మంచిది కాదు. రేపొద్దున ఈ మలేషియా, సింగపూర్‌లు కలిసి మలక్కా స్ట్రెయిట్ అంతా నాదే అందనుకోండి, ప్రపంచ వాణిజ్యం ఆగిపోతుంది. అక్కడ చైనా అంతా ఇదంతా నాదే, ఫిలిప్పైన్స్ స్ట్రెయిట్, తైవాన్ స్ట్రెయిట్ నాదంటే ఇంకా ప్రపంచ వాణిజ్యం ఉండదు. కాబట్టి అక్కడ బేరింగ్ స్ట్రెయిట్ దగ్గర రష్యా నాదే అందనుకోండి, ఇంకా వాణిజ్యం ఉండదు.
ఇక్కడ కింద సౌత్ ఆఫ్రికా దగ్గర ఆ స్ట్రైట్ నాదే ఉందనుకోండి, సౌత్ ఆఫ్రికా ఇంకేముండదు. కాబట్టి అంతర్జాతీయ జలాలకు సంబంధించి, అంతర్జాతీయ ఎయిర్ స్పేస్‌కి సంబంధించి ఈ ఫ్రీ నావిగేషను, ఫ్రీ ఎయిర్‌వేస్ అనేవి ఈ అంకలా చట్టం ఉన్నంత వరకే ప్రపంచంలో ఈ గ్లోబలైజేషన్. అది ఉండడం వల్లే చైనా సూపర్ పవర్ అయింది. అది ఉండడం వల్ల ఇండియా సూపర్ పవర్ అవ్వబోతుంది. ఈ ఫ్రీ ట్రేడ్ ఇవన్నిటి వల్ల. లేదంటే ఇండియా సూపర్ పవర్ అవ్వదండి. చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ హర్ముజ్ స్ట్రైట్ రాకపోతే మనం ఎంత విలవిల్లాడిపోతున్నాం. కాబట్టి అమెరికా సూపర్ పవర్ స్టేట్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అమెరికా సూపర్ పవర్‌గా ఇప్పుడు డాలర్ ఆధిపత్యం ఉండాలా? లేకపోతే బ్రిక్స్ కరెన్సీ రావాలంటే ఇండియా బ్రిక్స్ కరెన్సీకి ఇప్పుడు ఒప్పుకోదు. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ ప్రస్తుతం వస్తే ఇండియా రూపీకి వాల్యూ లేదు, చైనా కరెన్సీ ఇవ్వనుకున్నట్టు. కాబట్టి బ్రిక్స్ కరెన్సీని చైనా కంట్రోల్ చేస్తాయి. చైనా కంట్రోల్ చేస్తే మనకి చాలా డేంజర్. ముందు మనం అణిచేస్తాయి. కాబట్టి వేరే డాలర్ ఉంటే మనకు ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి ఇండియా బ్రిక్స్ కరెన్సీకి ఒప్పుకునేది ఇంకా ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాతే. కాబట్టి అమెరికా ఆధిపత్యం, అమెరికా ఈ ఫ్రీ నావిగేషను, ఈ గ్లోబలైజేషన్ ఇవి ఉంటేనే మనం ఎదుగుతాం. కాబట్టే ఈరోజు చూడండి, ఎంతటి డొనాల్డ్ ట్రంప్ మనకి ఎంతటి చేసినా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడరు, మౌనంగా ఉంటారు. వ్యతిరేకించవచ్చు, తిట్టేయొచ్చు. కానీ ఎందుకు మౌనం అంటే అమెరికా మనకి ఇంపార్టెంట్. డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు అజిత్ దోవల్ గారు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ ఏముంది, 3 నెలలు ఉంటాడు, ఎప్పుడు పదవిలోంచి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మనం ఓపిక పడతాం. బట్ అమెరికా ఈజ్ ఇంపార్టెంట్. అమెరికా ఎప్పుడు మనకు ఫ్రెండ్. వచ్చే 3 డికేడ్స్ అమెరికా సూపర్ పవర్‌గా ఉండాలి. చైనాకి ఎంతొచ్చినా సూపర్ పవర్ ఉంటే మనల్ని ఎదగనివ్వదు. కాబట్టి అమెరికా సూపర్ పవర్‌గా ఉంటేనే మనం ఎదుగుతాం. ఎందుకంటే ప్రపంచీకరణ, ఫ్రీ ట్రేడు, ఫ్రీ ఎయిర్‌వేస్ అన్నిటిని కాపాడేది, ప్రపంచ వాణిజ్యం అన్నిటిని కాపాడేది అమెరికా అనమాట. అందువల్ల ఎన్నో జియో పొలిటిక్స్ అంటే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే, అంతర్జాతీయ రాజకీయాలంటే నార్మల్‌గా ఉండవండి. కాబట్టి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మనకిష్టం లేదు. డొనాల్డ్ ట్రంప్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. కానీ అమెరికా ఈజ్ ఆల్వేస్ అమెరికా. కాబట్టి వేరే చైనా వస్తే, ఈ కమ్యూనిస్ట్ చైనా వస్తే మనల్ని ఇండియాని అసలు బ్రతకనివ్వదు. ఎందుకంటే అది చాలా డేంజర్ అనమాట. కాబట్టి ఈరోజు ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్‌ని క్లోజ్ చేసి జాతీయీకరణ ఆల్మోస్ట్ చేయడం వల్ల ఇది ప్రపంచానికి విపత్తు, భారతదేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి అమెరికా ఒకవేళ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇరాన్ మాత్రం ఏదో విధంగా మళ్ళీ యుఎన్ఓ ద్వారా అన్ని నేషన్స్ కలిపి హర్ముజ్ స్ట్రైట్‌ని అంక్లాస్ ప్రకారం అంతర్జాతీయానికి ఫ్రీ నావిగేషన్‌కి ఒప్పుకోవాల్సిందే. లేకపోతే అది పెద్ద ప్రమాదం. ఇండియాకి కూడా చాలా పెద్ద ప్రమాదం అండి. ఎంజీ రావు గారు, అసలు యుద్ధం మొదలవ్వడానికి అంటే ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ ఈ వారు స్టార్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం వాళ్ళు చెప్పింది, యుఎస్ చెప్పింది న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ లేకపోతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఇరాన్ చేస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ. దాన్ని తగ్గించాలి అనేది వీళ్ళ డిమాండ్. అది ఇప్పటిదాకా ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతోంది అనేది వీళ్ళు తెలుసుకోగలిగారా? ఎన్రిచ్మెంట్ ఈ కొంతకాలంలో కొంత క్వాలిటీ పెరిగి అది అణ్వస్త్రంగా మారే అవకాశం ఏదైనా ఉందా? ఎస్ అండి. ఇప్పుడు ఇరానియన్ పార్లమెంట్ ఏంటంటే, ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్‌ని జాతీయీకరణ చేసినట్టే ఇంకొక బిల్ పాస్ చేయడానికి కూడా అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఇరానియన్ పార్లమెంట్‌లో. అదేంటంటే ఎన్‌పిటి, ఇది న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, ఎన్‌పిటి నుంచి బయటపడడం. హ్మ్. ఎందుకంటే అది ఎన్‌పిటి అనేది 1969 నుంచి అమల్లోకి వచ్చింది ప్రపంచంలో. నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది, అణ్వస్త్ర నిరోధక చట్టం అనేది 1969లో అమల్లోకి వచ్చింది. 1970లోనే ఇరాన్ సైన్ చేసింది, దాని మీద సంతకం చేసింది. అంటే ఈ ఎన్‌పిటి అనేది ఏంటంటే ప్రపంచంలో 1967 జనవరి 1కి ముందు ఎవరైతే అణ్వస్త్ర పరీక్షలు చేస్తారో వాళ్ళే అణ్వస్త్ర దేశాలు. అందులో P5 అనేది ఇప్పుడు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్సు, చైనాలు ఉంటాయి. ఆ 5 దేశాలే అణ్వస్త్ర దేశాలు. జనవరి 1, 1967 తర్వాత ఎవరు అణుపరీక్షలు చేసినా వాళ్ళు అణ్వస్త్ర దేశాలు కాదనేది ఒక నిర్ధారణ. తర్వాత మిగిలినవన్నీ కూడా అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. తర్వాత దీని మీద సంతకం పెట్టాలని ఒక నిబంధన పెట్టారు. అదే ఎన్‌పిటి, నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. దీని మీద ఇండియా, ఇజ్రాయెలు, పాకిస్తాన్ సంతకం చేయలే. గుర్తుపెట్టుకోవాలి. ఇండియా చేయలేదు. ఇండియా చేయనందుకు పాకిస్తాన్ చేయనంది. ఈ 2 చేయకపోతే నేను చేయనని ఇజ్రాయెల్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఉత్తర కొరియా సిగ్నేచర్ చేసి 2003లో బయటకు వచ్చేసి అణ్వస్త్ర పరీక్ష చేసేసింది. కాబట్టి ఉత్తర కొరియా అందులో లేదు. ఇప్పుడు ఇరాన్ దాంట్లోంచి బయటపడడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అది బయటకు వస్తే అణ్వస్త్ర పరీక్ష చేసినట్టే. అది బయటకు వస్తే ఇంకా అంతర్జాతీయ చట్టాలు దాని మీద ఉండవు, అమెరికాకి లొంగదు, అణ్వస్త్ర పరీక్ష చేసేస్తాయి. ఇప్పుడు అందులోంచి బయటపడడానికి ఈరోజు ఇరానియన్ పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ వచ్చేస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ ప్రజలు, హార్డ్ లైనర్స్ అందరూ కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. కాబట్టి అది చాలా చాలా డేంజర్ అవ్వబోతుంది. ఎందుకంటే ఉత్తర కొరియాలాగా అది అణ్వస్త్ర పరీక్ష చేయబోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు బయటకు వస్తుందంటే, ఈ యొక్క అటాక్ ఫిబ్రవరి 28 ముందు జరిగిన డిస్కషన్‌లో అమెరికాతో ఎప్పుడు ఇరాన్ చెప్పేది, మేము ఎన్‌పిటి నుంచి బయటకు రాము, మీకు అణ్వస్త్ర ఒప్పందం చేసుకుంటాం మీతో,
పీస్ఫుల్ పర్పస్ శాంతియుత ప్రయోజనాలకే మా అణువస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం, అణువస్త్ర పరీక్ష చెయ్యము అనేది ఒక కమిట్మెంట్ ఉండేది. ఈవెన్ 2015లో ఒబామాతో సైన్ కూడా చేసింది. ట్రంప్ బయటకు వచ్చాడు. కానీ ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత ఫిబ్రవరి 28 తర్వాత పరిణామాలన్నీ మారిపోయినాయి. అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేసిన ఈ ఫోర్డో, నాటాంజు, బుషేహారు, తర్వాత ఈ అణు రియాక్టర్లు నాశనం చేసిన, ఇక అణు పరిశోధనకు సంబంధించిన నాశనం చేసిన, అణు శాస్త్రవేత్తలను చంపేసిన, తర్వాత ఇన్ని చేసినప్పటికీ ఇరాన్ తన దగ్గరున్న 450 నుంచి 550 కిలోల యురేనియం U-239ని అలాగే పెట్టుకుంది. ఇప్పటికీ కూడా అణ్వస్త్ర పరీక్ష చేసే కెపాసిటీ ఇరాన్ దగ్గర ఉందని తెలుస్తుంది, ఎంత నాశనం చేసినా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తానమాట, జాగ్రోస్, ఎల్బర్జ్ మౌంటైన్స్ కింద ఈ నాపర అంటే మన గ్రెనేట్ రాక్స్ కింద ఉన్న దాన్ని యుఎస్ ఆర్మీ ఏమీ చేయలేకపోతుంది. ద గ్రేట్ B-2 స్పిరిట్ బాంబర్స్, B-1 ల్యాన్సర్స్, తర్వాత B-52 స్ట్రాటో ఫోర్ట్లెస్ అంటే ద గ్రేటెస్ట్ బాంబర్స్, GB-52, తర్వాత GBU-72 లాంటి 10 టన్నులున్న బంకర్ బర్స్ట్ బాంబులు కూడా దాన్ని బద్దలు కొట్టలేకపోతున్నాయి. యుఎస్ ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్ చేయాలి. గ్రౌండ్ ఆపరేషన్ అంత ఈజీ కాదు. ఇది ఏమన్నా చిన్న చిన్న దేశాలు ఏమి కాదు. అది ఇరాన్ వెళ్ళినోడు బయటకు రాడు. కాబట్టి అది అసాధ్యం. కాబట్టి ఇరాన్ ప్లూటోనియం రక్షించుకుంది, యురేనియం 239ని శుద్ధి చేసిన దాన్ని కొన్ని వారంలోనే పూర్తిగా శుద్ధి చేసి అణ్వస్త్ర పరీక్ష చేయగలదు. అణ్వస్త్ర పరీక్ష చేయడానికి కావాల్సిన సదుపాయాలు ఏమైనా అయితే రష్యా, చైనా నుంచి అది తెచ్చుకోగలదు, కాస్పియన్ సీ ద్వారా, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా, ఇది చైనా నుంచి. కాబట్టి అణ్వస్త్ర పరీక్ష చేయడం దానికి పెద్ద విషయం ఏమీ కాదు ప్రస్తుతం. కాబట్టి NPT నుంచి బయటపడుతుంది ఇరాన్ అంటే అది ఇక డొనాల్డ్ ట్రంప్కి, బెంజమిన్ నెతన్యాహుకి ఆత్మహత్యా సదృశ్యం అన్నమాట. ఒక రకంగా వాళ్ళు బిగ్గెస్ట్ షాకు. ఒక రకంగా యుద్ధంలో పూర్తిగా ఓడిపోయినారు. అసలు యుద్ధం స్టార్ట్ అయిందే దాని గురించి కదా. అసలు యుద్ధం మొదలైన లక్ష్యం ఏంటంటే ఇరాన్కి అణ్వస్త్రాన్ని దక్కనివ్వకుండా చేయడం. అందుకని ఇజ్రాయెల్ అక్కడ రక్షణగా ఉండడం వెస్ట్ ఏషియాలో. ఇంక ఇజ్రాయెల్కి ఎటువంటి డేంజర్ లేకపోవడం. కాబట్టి అందుకని బెంజమిన్ నెతన్యాహు అటాక్ అంతా కూడా అణు రియాక్టర్ల మీదే ఉంటుంది. అణు శాస్త్రవేత్తలను చంపేయడమే. ఇప్పుడు మళ్ళీ NPT నుంచి బయట పడి అణ్వస్త్ర పరీక్షలకు వెళ్ళడం అంటేనే ఇక ఇరాన్ ఏంటంటే తిరుగులేని శక్తి. యుద్ధం మొత్తం విఫలమైనట్టే. ఇక ఇరాన్ పూర్తిగా గెలిచినట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా డేంజర్లో పడిపోయింది అమెరికా అని చెప్పవచ్చు. ఒకవేళ ఇరాన్ అణ్వస్త్ర పరీక్ష NPT నుంచి బయటకు వస్తేనే అణ్వస్త్ర పరీక్ష చేసేసినట్టు. ఒకవేళ NPT నుంచి బయట పడితే ఇక ఇజ్రాయెల్ అణ్వస్త్రాలు ఉన్నా ఇజ్రాయెల్ డేంజర్లో పడినట్టే. ఎందుకంటే ఇరాన్ చేతిలో ఇరాన్ వెస్ట్ ఏషియాలో అంటేనే మొత్తం ఆ వెస్ట్ ఏషియాలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోతున్నాయి. దానివల్ల ప్రపంచ రాజకీయాలు మారిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇరాన్ చేతిలో అణ్వస్త్రం అంటే ఇంకా దాన్ని ఎప్పుడు ఓడింప శక్యం లాంటి దేశం అనమాట. ఇప్పుడు ఇన్విన్సిబుల్ కంట్రీ అయిపోతుంది. ఏది నార్త్ కొరియా మీద అమెరికా అటాక్ చేయలేదు కదా. ఈ పక్కన ఉన్న ఏ దేశం కూడా దాన్ని అటాక్ చేయలేరు. ఎందుకంటే అణ్వస్త్ర మిసైల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆవసాంగ్ 17 లాంటి న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఏం చేస్తాడని భయం. అందువల్ల వాడు అసలు కిమ్ జాంగ్ ఉన్ మీద ఎవరు అటాక్ చేయరు. అలాగే ఇరాన్ చేతులు ఇరాన్ వస్తే అక్కడ అవతరిస్తే మాత్రం ఇంకా ఇజ్రాయెల్ అటాక్ చేయలేదు, అమెరికా అటాక్ చేయలేదు. సౌదీ అరేబియా, ముఖ్యంగా ఇరాన్ అతిపెద్ద శత్రు దేశాలైన ఈ సున్నీ దేశాల కూటమైన ఈ యొక్క GCC అంటే సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, UAE, ఒమన్, కువైట్, ఈ 6 దేశాలు దీన్ని అటాక్ చేయలేదు. కాబట్టి ఇరాన్ సూపర్ పవర్ అయిపోతుంది. ఇంకా ఆ ఏరియాని ఇరాన్ కంట్రోల్ చేయబోతుంది. అదే నిజమైతే ఇంకా సౌదీ అరేబియా ఇవన్నీ విఫలం అవడం, ఇజ్రాయెల్ విఫలమయ్యి సౌదీ అరేబియా కంట్రీలు విఫలమవడం అంటే అక్కడ అమెరికాకి స్థానం ఉండదు. అమెరికాకి స్థానం లేకపోతే ఇక అమెరికా ఆధిపత్యం అంతమనమాట. ఎందుకంటే అమెరికా ప్రపంచాన్ని ఎంత శాసించినా ఆయిల్ రిచ్ అయిన గల్ఫ్ని శాసించడం వల్ల అమెరికా ఆధిపత్యం, ఆయిల్ని శాసించడం వల్ల డాలర్ ఉంటుంది, డాలర్ ఆధిపత్యం ఉంటుంది. ఇవన్నీ పోయినాయి అంటే ఇరాన్ అక్కడ అణ్వస్త్ర దేశం వచ్చింది అంటే ఇంకా అమెరికా ఆధిపత్యం అక్కడ పోయినట్టే. అప్పుడు వెస్ట్ ఏషియాలోకి రష్యా, చైనాలు వస్తాయి. ఈ రష్యా, చైనాలు వస్తే ఇండియా కూడా పోరాడవలసి వస్తాయి. కాబట్టి అణ్వస్త్ర ఇరాన్ అనేది ఇండియాకు కూడా చాలా ప్రమాదం. ఇది అందరూ మర్చిపోతారు. అండ్ ఇరాన్కి అణ్వస్త్రం వస్తే ప్రమాదం ఏంటంటే ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం అండి. ఎందుకంటే ఇరాన్కి అణ్వస్త్రం వస్తే అక్కడికి ఎక్కువగా చైనా వల్ల ఆధిపత్యం ఉంటుంది. చైనా ఆధిపత్యం అమెరికా తగ్గి చైనా ఆధిపత్యం పెరిగింది. అమెరికా ఆధిపత్యం లేకపోతే ఇండియాకి ప్రాబ్లం అక్కడ. అందుకని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చూడండి, యుద్ధం మొదలైన తర్వాత ఇండియాలో ఒక రకమైన గందరగోళం ఉంది. ఏంటి, GCC కంట్రీలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా, ఇరాన్కి సపోర్ట్ చేయాలనేది. ఈ గందరగోళంలోనే అక్కడ కైమని చనిపోయినప్పుడు ఇండియన్ వెంటనే ట్రిబ్యూట్ ప్రకటించాలి, శ్రద్ధాంజలి. ఎందుకు అంటే అసలు మనకి ఎక్కువ మన ఫ్యూచర్ గల్ఫ్ కంట్రీస్ ఇజ్రాయెల్, అమెరికా దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ఆ గల్ఫ్లో అమెరికా ఆధిపత్యం ఉంటే ఈ గల్ఫ్ కంట్రీస్ ఆయిల్, పెట్రోల్ ఎక్కువ వచ్చే మన 1 కోటి మంది ఇండియన్స్ ఉన్న దేశాలు ఇవే. ఇరాన్లో ఉన్నవాళ్ళు 1000 మంది,
ఇరాన్ నుంచి మనకు ఆయిలు, గ్యాస్ రాకపోని ఈ దేశాలు పంపిస్తాయి. కాబట్టి మన ప్రయోజనాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి ప్రయోజనాలు వీటి ఆధిపత్యం లేకపోతే అక్కడ చైనా వస్తది. ఎందుకంటే ఇరాన్ అంటే చైనా. ఎందుకంటే దానికి 25 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంది. మొత్తం ఇరాన్ అంతా ఆధారపడేది అక్కడ చైనా మీదే. రష్యా తర్వాత ఎక్కువగా. ఇప్పుడు ఆ రష్యా ఆధిపత్యం తగ్గుతుంది కాబట్టి చైనా ఎక్కువ ఇస్తుంది. కాబట్టి అది ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం. మన 1,00,00,000 మంది మన ఆయిల్ భద్రత, ఇంధన ఎనర్జీ సెక్యూరిటీ, తర్వాత గ్యాస్ సెక్యూరిటీ, మన రెమిటెన్సెస్, మన పెట్టుబడులు, సావరెన్ బాండ్స్, తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఆపదలో పడిపోతాయి. అందుకనే ఇండియా ఏం చేయాలో కూడా అర్థం అవ్వని పరిస్థితి అక్కడ ఉందో చూడండి. మనకి ఇరాన్‌తో బంధం ఉన్నా. కాబట్టి చాలా బ్యాలెన్స్‌డ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. అందుకనే ఇప్పుడు మోడీ విఫలమయ్యాడు విదేశాంగ విధానంలో అని ఒకటొస్తది. విఫలం కాదండి అది. విఫలం కాదు. ఒక కన్‌ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే గంటకి పరిణామాలు మారిపోతాయి యుద్ధం సమయంలో. ఇప్పుడు ఇరాన్ ఆధిపత్యం ఉంది యుద్ధంలో. కాబట్టి ఇరాన్‌తో ఉంటున్నాం. అలా అని ఇక్కడ గల్ఫ్ కంట్రీస్, ఇజ్రాయెల్, అమెరికాని వదిలేయడం గాదు. మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మోడీ దౌత్య విధానం కూడా ఈ విషయంలో కరెక్టేనండి.